బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఆధ్యాత్మికంగా గురువులు వారి యొక్క ప్రబోధనలు గురించి తెలుసుకుంటున్నాము. సజీవ సత్యమైన వెలుగొందుతున్న ఆదర్శాన్ని మనం ఎరుకలోకి తెచ్చుకునేందుకు ఈ జీవితం అందించబడింది. మన జీవితంలో శూన్యత గోచరించినప్పుడు భౌతిక వస్తువులతో వాటిని నింపే ప్రయత్నం చేస్తాం. వాటితో నింపాలని ఎంత ప్రయత్నించినా చివరికి వెళ్తి పూరించబడదు. మనకు కావలసింది శాశ్వతము. అయితే అందుకే నశ్వరమైన వాటిని పట్టుకున్నాం. అందుకే అపజయం కలుగుతుంది. మన అంతరంగంలో దాగి ఉన్న సచితానందపు ఉనికిని కనుగొన్నప్పుడు మాత్రమే పరిపూర్ణ సంతృప్తి సొంతం కాగలదు. ఈ విశాల విశ్వంలో అరాచకత్వం, ప్రమాదం సృష్టించబడలేదు. ఇష్టాలు, అనుకూల ప్రతికూల విజృంభణ లేదు. అందువలన మార్పు లేని దాన్ని పొందినందున మనం ప్రయత్నం చేసినప్పుడు మనం వెతుకులాట పూర్తవుతుంది. ఇక ఆధ్యాత్మిక మార్గంలో మనకు గుజరాత్లోనే ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి మహానుభావుల్లో దాదా భగవాన్ అనే పేరు గల వ్యక్తి. ఆయన పేరు అసలు అంబాలాల్ ముర్జీభాయ్ పటేల్. ఆయన గుజరాత్లో జన్మించారు, అనగా భారతదేశవాసే. ఒక సాధారణమైన ఇంజనీర్గా జీవిత ప్రారంభించి ఆత్మజ్ఞానం సాధించి ప్రజలకు ఆత్మజ్ఞానం ప్రసాదించే మహానుభావుడిగా మారారు. దాదా భగవాన్ గురించి ముఖ్యమైన విషయాలు. ఆత్మజ్ఞానం ఆయన బోధనల ప్రధాన మూలం. 1958లో స్వయం ఆత్మజ్ఞానం అనుభవించి ఎన్లైట్మెంట్ పొంది తనలో నిజమైన దాదా భగవాన్ని గుర్తించాడని చెప్పాడు. ఆయన చెప్పిన దాదా భగవాన్ అనే పదం వ్యక్తిగతంగా ఆయన్ని సూచించదు. అది మనలో ఉన్న ఆత్మ, నిస్వార్థమైన శుద్ధ చైతన్యం అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇందుకు ఎక్కడ ఉంటారు అంటే, అంబాలాల్ పటేల్ గారు 1988లో పరమపదించారు, శరీరం వదిలేశారు. కానీ ఆయన బోధనలు దాదా భగవాన్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ఇప్పటికీ కూడా గుజరాత్లోని అదలజ్ గాంధీనగర్ దగ్గర నుంచి కొనసాగుతూ ఉన్నాయి. ఆయన శిష్యుడు నీరుమా మరియు దీపక్ భాయ్ దేశాయ్ ప్రస్తుతం ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన సందేశం, మీరు స్వయంగా ఆత్మజ్ఞానాన్ని పొందండి, మీ యొక్క సమస్యలన్నీ కూడా అదంతటా అవే పరిష్కారం అవుతాయి అని చెప్పటం. నెక్స్ట్, సిమందర్ స్వామి గురించి వివరంగా తెలుసుకుందాము. ఇతని పేరు సిమందర్ లేదా సిమందర్ స్వామి అని పిలువబడతాడు. ఇతను జైన్ ధర్మంలో 14వ తీర్థంకరుడు. కానీ ఇవాళ మన భూమి మీద కాకుండా మహా అనే భౌగోళికంగా భిన్నమైన ధర్మక్షేత్రంలో ఉన్నారని వీళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. మహర్లోకంలోనో పైలోకాల్లోనికి వెళ్ళారు అని. సిమందర్ స్వామి ముఖ్య విశేషాలు, ఆయన యొక్క వివరణ. అసలు పేరు ఈయన సిమందర్ స్వామి. స్థితి క్షేత్రం. స్థితి ప్రస్తుతం జీవించి ఉన్న తీర్థంకర్గా విశ్వసించబడతారు. తీర్థంకర్ స్థానం 14వదిగా 24 ఇన్ ఈచ్ సైకిల్ బట్ సిమ్యులేషన్ అని అంటూ డిఫరెన్స్ లోకాల్లో ఉన్నది అని చెప్తూ ఉంటారు. జన్మస్థలం అయితే ఈయనది పాండ్యదేశం. తండ్రి పేరు శ్రేయాంశ రాజా, మాత పేరు సత్య. ధర్మం జైన ధర్మం. జ్ఞాన, అహింస, త్యాగం ఆధారంగా ప్రతిష్ట, ఆత్మజ్ఞానం కలిగిన విముక్తిని ప్రసాదించే గురువు. జ్ఞాని దేహ శుద్ధి, మనుష్య శరీరం మనుషుల కంటే అతి శుభ్రంగా ఉన్నదిగా భావిస్తూ ఉంటారు. ఇకపోతే మహావీడియో క్షేత్రం అంటే ఏమిటి అంటే, ఇది జైన కాస్మాలజీ ప్రకారం ఒక భిన్న లోకం. మన భూమిలాగా కాకుండా అక్కడ జీవులు ఎక్కువ ధార్మికంగా ఉంటారు. ఇక్కడ లౌకికము అని లోకము అని చెప్పటం.
అక్కడ తీర్థంకర్లు ఇప్పటికీ జీవించి ఉన్నారని విశ్వసిస్తూ ఉంటారు. సాధకులు ధ్యానం ద్వారా సిమందర్ స్వామితో ఆధ్యాత్మిక అనుసంధానం ఏర్పరచుకోవచ్చు. సిమందర్ స్వామిని ఎందుకు పూజిస్తారు అంటే, ఆయన్ని పూజించటం ద్వారా ఆత్మశుద్ధి, జ్ఞానప్రాప్తి, మోక్ష మార్గం వేగవంతమైన పురోగతి కలుగుతుందని విశ్వాసం. చాలామంది జైన సద్గురు జ్ఞానులుగా ఉన్నారు. ఉదాహరణ దాదా భగవాన్, ఆయన కూడా ప్రత్యక్ష జీవిత తీర్థంకరుగానే పిలుస్తూ ధ్యాన మార్గానికి సంబంధించినటువంటి వారే కదా. ఇక్కడ అనేక విషయాలు, వాళ్ళ మంత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ విశేషతలు తెలుసుకోవటము, వారి సాధనలు తెలుసుకోవటంతో మరి మనకు పూర్తిగా అర్థమవుతూ ఉంటుంది. మరి నిజంగా మనము త్యాగము, తపస్సు చేస్తూ ఉన్నాము. గీతా జ్ఞానం కూడా మనకు చెప్పబడి ఉంది. కర్మ సన్యాసము అనేది 3వ అధ్యాయం కర్మయోగములో చెప్పబడింది ఏంటి అనగా, ఓ అర్జున, ఎవరైతే తన ఇంద్రియాలను మనసుతో నిగ్రహించి ఆ నిగ్రహింపబడిన జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో కర్మయోగంను ఎటువంటి ఆసక్తి లేకుండా ఆచరిస్తాడో అతడిని విశిష్ట పురుషుడు అని అంటారు. అర్జున, శరీర అవయవాలమనే కాదు, మనసును కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియాలు మనసు చెప్పినట్టు వినాలి, కానీ ఇంద్రియములు చెప్పినట్టు మనసు వినకూడదు. అటువంటి నిగ్రహింపబడిన ఇంద్రియాలతో నిష్కామ కర్మలు చేయాలి. చేస్తున్న పనికి ఫలితం ఆశించకూడదు. అప్పుడు ఆ కర్మ బంధనములు అతన్ని అంటవు. కర్మల పట్ల ఆసక్తి, విషయ వాంఛలు మనసులో నుండి బయటికి నెట్టాలి. నిష్కామంగా, ఏ కోరిక లేకుండా, ఫలం ఆశించకుండా, నేను చేస్తున్నాను అనే అహం లేకుండా ఏ పని చేసినా ఆ కర్మలు అతన్ని బంధింపవు. అటువంటి కర్మలు చేసేవాడు విశిష్టమైనటువంటి వాడు అని పిలువబడతాడు. నేను జ్ఞానిని, నేను ధ్యానము చేస్తున్నాను అంటూ కాషాయాలు కట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చొని మనసులో విషయ వాంఛల గురించి ఆలోచించే వారి కంటే తనకు విధింపబడిన కర్మలను తనచే నిగ్రహింపబడిన ఇంద్రియాలతో నిష్కామంగా, ఫలాపేక్ష లేకుండా, అహంకారం లేకుండా చేసేవాడు ఎంతో ఉత్తముడు. ఒకడు అజ్ఞాని, వాడికి ఏమీ తెలియదు, శాస్త్ర జ్ఞానము లేదు, ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు, కర్మలు చేస్తూ ఉంటాడు, కానీ వాడి మనసు వాడి ఆధీనంలో ఉండదు. బుద్ధి చెప్పిన మాట వింటుంది, చేసే కర్మ ఫలితము ఆశించకుండా కర్మలు చేస్తాడు. అటువంటి వాడు అన్ని శాస్త్రములు చదువుకున్నప్పటికీ మనసుని అదుపులో ఉంచుకోలేని సన్యాసి కన్నా గొప్పవాడు. ఎందుకంటే మన అవయవములు అంటే ఇంద్రియాలు జడ పదార్థాలు. అవి మనసు ఎలా చెప్తే అలా చేస్తాయి. మనసు యొక్క ఆజ్ఞలను పాటించటమే వాటి పని. మనసు, బుద్ధి అలా కాదు. వాటికి ఆలోచించే శక్తే ఉంది, మంచి చెడు విచక్షణ ఉంది. ఇంద్రియాల చేత మంచి పనులు చేయించే బాధ్యత మనసుది. అదే పెడదారి పెడితే మానవుడు ఎన్ని శాస్త్రములు చదువుకున్నా పతితమవుతాడు. దానికి మనసు చేయవలసిన పని ఇంద్రియాలను అదుపులో పెట్టడం, నిష్కామంగా కర్మ చేయటం, ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయటం. నేను ఈ పని చేస్తున్నాను అనే భావన లేకుండా, అంటే కర్తృత్వ భావన లేకుండా కర్మ చేయాలి. కానీ ఇప్పటి సన్యాసులు మాత్రం అంతా తమ మీదనే నడుస్తుందని ఫీల్ అవుతుంటారు. అప్పటికీ తామే కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తుంటారు. వీరు పేరుకే సన్యాసులు, కానీ విశిష్ట వ్యక్తులు కారు. ఈ పై శ్లోకాల్లో చెప్పినట్టు వీరంతా డంబాచారులు, కపటులు. అసలు కర్మయోగి ఎవరంటే మనసులో ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఆ అదుపులో ఉన్న ఇంద్రియాలను కర్మలు చేసేవాడు, కర్మ ఫలమును ఆశించని వాడు, ఎల్లప్పుడూ తన మనసుని భగవంతుని యందే లగ్నం చేసేవాడు. అటువంటి వాడు సంసారి అయినా సన్యాసి అయినా ఒకటే. ఈ ప్రపంచంలో తిరుగుతూ కర్మలు చేస్తున్న తామరాకు మీది నీటి బుట్టు మాదిరిగా సంచరిస్తూ ఉంటాడు. అతనే శ్రేష్ఠుడు అని చెప్పడం జరిగింది. అయితే అర్జున, నీవు శాస్త్రంలో చెప్పబడిన కర్మలను, నీవు చేయదగ్గ కర్మలను
నిర్వర్తించు. కర్మలు చేయకుండా ఊరికే సోమరిగా ఉండటం కన్నా కర్మలు చేయటమే ఉత్తమం. కనీసం నీ శరీర నిర్వహణ కోసమైనా నీవు కర్మలు చేయక తప్పదు. వేదాంత పరంగా చెప్పాలంటే కర్మ అంటే కేవలం చేతులు కాళ్ళు కదుపుతూ చేసే ప్రతి యాంత్రికమైన పని కర్మ కాదు. సక్రమంగా చేసేటువంటి పని కర్మ అంటారు. సక్రమంగా అంటే సత్వగుణ ప్రధానం. ఏ కర్మ అయితే భౌతికమైన ఫలితంతో పాటు ఆధ్యాత్మికంగా మనకు లాభం చేకూరుస్తుందో, ఏ కర్మ వ్యక్తిగత శ్రేయస్సే కాకుండా సమాజ శ్రేయస్సు కూడా కలిగిస్తుందో, ఏ కర్మలో ధర్మముతో కూడిన అర్థము కామము ఎక్కువగా ఉంటాయో అదే సత్వగుణ ప్రధానమైన సాత్విక కర్మ. ఈ సాత్విక కర్మను సాత్వికమైన బుద్ధితోటి ఆచరించటమే యోగం. అంటే ఏ పని చేసినా నేను చేస్తున్నాను అని కాకుండా పరమాత్మ కొరకు ఈ పని చేస్తున్నాను అనే భావంతో చేయటం. చేసే ప్రతి పని దేవుని పూజగా, వర్క్ ఈజ్ వర్షిప్ అనుకుంటూ చేయటమే ఆ కర్మ యొక్క ఫలితాన్ని పరమాత్మకు అర్పించటం. దానినే కర్మయోగం అంటారు. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ బంధనలు అంటవు. సాధారణంగా పూజలు, వ్రతాలు, సత్కర్మలు చేసిన తర్వాత ఆఖరునకి ఎన్ని మంత్రములు చదువుతూ ఉంటారు. శరీరంతో కానీ, మాటలతో కానీ, మనసుతోటి కానీ, బుద్ధితో కానీ, ప్రకృతి స్వభావంగా కానీ ఏ కర్మ చేసినా ఆ కర్మలన్నీ నారాయణునికి సమర్పిస్తున్నాను అని. అంటే ఏంటి అంటే ఈ విధంగా పరమాత్మను మనము స్మృతి చేస్తూ భావంలో ఉండాలి. కాబట్టి పరమాత్మ చెప్పినటువంటి గీతా జ్ఞానము, చెప్పించినటువంటి ఆల్మైటీ అథారిటీని గుర్తించి కర్మ ఎటువంటి ఫలితంను వచ్చినా దాన్ని భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తాము. సుఖము దుఃఖము సమానంగా అనుభవిస్తాము. ఎందుకంటే అది భగవంతుని ప్రసాదం కాబట్టి. ఈ నేపథ్యంలో మనం రాబోయే ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి వాడికి తాను ఏం చేయాలో తనకు తెలియదు. అందుకనే శాస్త్రములను ఆశ్రయించాలి. అందులో చెప్పినట్టు చెయ్యాలి. అందుకనే అర్జునుడు నేను యుద్ధం చేయను అన్నా భిక్షాన్నము తింటాను, సన్యాసం తీసుకుంటాను అని నువ్వు అన్నావు. కానీ అవి క్షత్రియ ధర్మాలు కావు, శాస్త్ర సమ్మతాలు కావు. నీవు నియమించబడిన కర్మ యుద్ధము. అంటే క్షత్రియులు యుద్ధం కర్మ చేయాల్సిన కర్మ. ఏ కర్మ చేయకుండా సన్యాసం తీసుకోవటం అంటే నీ స్వధర్మం విరుద్ధము. యుద్ధం చేయటం ఎంతో మేలు. నీవు యుద్ధం చేయకపోతే నీకు తోచదు. నీవు ప్రశాంతంగా జీవించలేవు. నీవు ప్రశాంతంగా ఉండాలి అంటే అహంకారం లేకుండా నిష్కామంగా సమాజితంగా కోరి ఈ యొక్క యుద్ధం చెయ్యి. నా వాళ్ళందరూ మరణిస్తారు అనే ఫలాపేక్ష లేకుండా యుద్ధం చెయ్యి. ఫలితం పరమాత్మకు అర్పించు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు. ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే నీవు నీ మందిరంలో చేతులు ముడుచుకొని కూర్చోలేవు. అది నీ తరము కాదు. నీ దేహము నీకు సహకరించదు. ఎందుకంటే యుద్ధం చేయటం నీ ధర్మం. నీ కర్తవ్యం కర్మ నుండి నువ్వు తప్పించుకోలేవు. నీ కర్తవ్య కర్మ ఏమిటో అది శాస్త్రమే నిర్ణయిస్తుంది. వాటిని నీవు ఆచరిస్తే చాలు. వేదములు, శాస్త్రములు క్షత్రియులకు యుద్ధము కర్తవ్య కర్మగా విధించింది. ఆ కర్తవ్య కర్మను నీవు నిర్వర్తించు. ఫలితాన్ని నీవు స్వీకరించకు. పరమాత్మకు అర్పించు. పరమాత్మను అర్పించినది ప్రసాదం అవుతుంది. దాన్ని నువ్వు స్వీకరించినా తప్పు లేదు, ఏ దోషము ఉండదు అని చెప్పడం జరిగింది. కాబట్టి అసలైనటువంటి సన్యాసి, నిజమైన సన్యాసి ఎవరో కూడా చెప్పడం జరిగింది. ఒక పడవ నడిపేవాడు ప్రతిరోజు ఒక సన్యాసిని నదికి ఒక ఒడ్డు నుండి మరో ఒడ్డుకు తీసుకువెళ్ళేవాడు. ప్రతిఫలంగా సన్యాసి నుండి ఏమీ తీసుకునేవాడు కాదు. అతను చాలా సాధారణమైన వ్యక్తి. చదువు లేకపోయినా ఎలాంటి అవగాహన లోపం లేదు. సన్యాసి మార్గ మధ్యలో జ్ఞాన సంబంధమైన విషయాలను అతనితో పంచుకునేవాడు. కొన్నిసార్లు సర్వాంతర్యామి అయిన భగవంతుని గురించి మాట్లాడేవాడు. మరికొన్ని సమయాల్లో శ్రీమద్ భగవద్గీత శ్లోకాలు అర్థంతో సహా పఠించేవాడు. చేపలు పట్టేవాడు పడవవాడు చాలా శ్రద్ధగా వినటం వల్ల ఆ మాటలు అతని హృదయంలో నాటుకున్నాయి.
ఒకరోజు నది ఆవల తీరానికి చేరుకున్నప్పుడు ఆ సన్యాసి పడవ నడిపే వ్యక్తిని తన గుడిసె వద్ద తీసుకుని వెళ్ళి ఇలా అన్నాడు: నాయనా, నేను ఇంతకు ముందు ఒక వ్యాపారిని, చాలా డబ్బు సంపాదించాను. కానీ నా కుటుంబాన్ని ఒక విపత్తు నుండి కాపాడలేకపోయాను. ఇప్పుడు ఈ డబ్బు నాకు పనికిరాదు. నువ్వు తీసుకో, అది నీ జీవితాన్ని మారుస్తుంది, నీ కుటుంబం కూడా బాగుపడుతుంది అన్నాడు. పడవవాడు ఇలా అన్నాడు: అయ్యో అయ్యవారు, నేను ఈ ధనం తీసుకోలేను. ఉచితంగా ధనం ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే అది అందరి స్వభావాలను నాశనం చేస్తుంది. ఎవరు కష్టపడరు. సోమర్తనం జీవితంలో దురాశను, పాపాలను పెంచుతుంది. భగవంతుని గురించి మీరే నాకు నేర్పించారు. మీరు సర్వాంతర్యామి అని పిలిచేదాన్ని నేను ఈ మధ్య అలల్లో కూడా చూస్తూ ఉన్నాను. నేను ఆయన దృష్టిలో ఉన్నప్పుడు నేను ఎందుకు అవిశ్వాసంగా ఉండాలి? నా పని నన్ను చేసుకొనివ్వండి, మిగిలినది ఆయనకే వదిలేయండి అన్నాడు. అంటే ఏంటి? ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. కానీ ప్రశ్నను వదిలేయకూడదు. ఈ రెండు పాత్రలో సన్యాసి ఎవరు? దుఃఖం వచ్చినప్పుడు సర్వస్వాన్ని విడిచిపెట్టిన ఒక వ్యక్తి అన్నాడు. కాషాయ వస్త్రాలు ధరించి అన్నీ త్యజించిన ధార్మిక గ్రంథాలను అభ్యసించి కంఠస్థం చేసి వాటిని వివరించే స్థితికి కూడా చేరుకున్నాడు. ఆయన ధనాన్ని వదిలిపెట్టలేకపోయాడు. అది ఇవ్వటానికి అర్హత ఉన్న వ్యక్తి కోసం వెతుకుతున్నాడు. మరోవైపు పేదవాడుగా ఉండి ఉదయం భోజనం చేసిన ఆ తర్వాత భోజనం ఎక్కడి నుండి వస్తుందో కూడా అతనికి తెలియదు. అయినప్పటికీ మరొకరి సంపదపై కోరిక లేదు. ప్రాపంచిక వ్యవహారాల్లోనే మునిగిపోయి ఉన్నా కూడా నిర్లిప్తంగా బంధ విముక్తుడై ఉన్నవాడు. అతను కాషాయం ధరించలేదు, ఏది త్యజించలేదు. కానీ దివ్య శక్తిపై అతని విశ్వాసం ప్రబలంగా స్థిరంగా ఉంది. కాబట్టి అతను శ్రీమద్ భగవద్గీత సారాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా దాన్ని ఆచరణాత్మక జీవితంలో అన్వయించాలో నేర్చుకున్నాడు. ప్రాపంచిక సంపద యొక్క బంధాన్ని క్షణంలో తిరస్కరించాడు. అంటే మనసుని సమతుల్యంగా చేసుకోవడమే నిజమైన సాధన అని ఇక్కడ మీకు తెలుస్తుంది కదా. కథా సారాంశం ఇది. అసలైన సన్యాసి ఎవరో అర్థం చేసుకోండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానమును మీరు అర్థం చేసుకోండి, ధారణ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మీరు దాన్ని అందరికీ అందిస్తూ ఉండండి, పొందుతూ ఉండండి. నమస్తే.